నమస్తే, వెల్కమ్ టు ఋషి రిపోర్ట్స్. ఒక్కో రోజు ఒక్కో అంశం మీద మాట్లాడుతూ మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ, మీరు వాటిని చూస్తూ ఉన్నందుకు. స్లోగా ఒక్కొక్క వీడియోకి మీరందరూ, నేను ఏ రకమైన పోస్టింగ్స్ చేయట్లేదు, ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను ఈ ఋషి రిపోర్ట్స్లో మీతో మాట్లాడడం మొదలుపెట్టాను. స్లోగా నేను మాట్లాడుతున్న అంశాలకు మీరు కనెక్ట్ అవుతూ ఉన్నప్పుడు నేరుగా మీతో లైవ్లోకి రావడము, అనేక అంశాల మీద మనం డిస్కషన్స్, అలాగే మీ వ్యూస్ని నేను తెలుసుకునే ప్రయత్నం ఇవన్నీ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ స్టేయింగ్ విత్ మీ. ఇక ఈరోజు నేను మాట్లాడాల్సిన అంశం నాకు ఏమనిపించిందంటే, కొంచెం రెగ్యులర్గా ఇది నన్ను ఎక్కువగా బాధ పెట్టే అంశం ఏంటంటే పాలిటిక్స్ అండ్ పర్సనల్ అటాక్స్. అంటే రాజకీయాల్లో తిట్లు, బూతులు, పర్సనల్ అటాక్స్, పర్సనల్ అసాసినేషన్ లేకుండా రాజకీయాలు చేయడం సాధ్యం కాదా ఈ రోజుల్లో? పాత రోజుల్లో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగే పార్లమెంటు సభల్లోనూ, ఆ తర్వాత కూడా చాలా 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 సంవత్సరాల వరకు, అంటే గత 20-25 సంవత్సరాల వరకు కూడా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు చాలా హుందాగా వ్యవహరించేవి. అంటే వాళ్ళు ప్రజల కోసం ఏం చేస్తారు, లేకపోతే అపోజిషన్ ఏం చేయలేకపోయింది, వీటి మీద ఎక్కువ చర్చ జరిగేది. కానీ ఇప్పుడు కంప్లీట్ రివర్స్ అయిపోయింది. ప్రజలు ఏమి కోరుకుని మన అధికారంలోకి తీసుకొచ్చారు, అది కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోతుంది. అపోజిషన్ పార్టీ మీద ఎన్ని నిందలేయాలి, లేకపోతే వాళ్ళని పర్సనల్గా ఎంతవరకు దూషించాలి, వాళ్ళ క్యారెక్టర్ని ఎలా భగ్నం చేయాలి, ఇక అందులో మహిళా రాజకీయ నాయకులైతే అది మరీ పెచ్చుమీరిపోతుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనో, తెలంగాణలోనో, లేకపోతే ఇంకో చోట కాదు, దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి వరకు జరుగుతున్న ఒక వ్యవహారం. సరే, ప్రధానమంత్రి మోదీ గారి మీద కూడా ఆయన బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి గుజరాత్ ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాల్లోకి చేసిన ప్రయాణం, ఆ తర్వాత పార్టీ ఎదిగిన తీరు, అందులో మోడీ పాత్ర, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పర్సనల్గా ఆయన ఎటువంటి రాజకీయాలు చేశారు, రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంత ష్రూడ్గా కూడా బిహేవ్ చేయాల్సి వస్తుంది. కానీ పర్సనల్ అటాక్స్ విషయానికి వచ్చేటప్పటికీ మోడీ ఎప్పుడూ ఎవరిని కూడా పాలసీల పరంగానో, లేకపోతే అవినీతి పరంగానో, లేకపోతే వాళ్ళు రాజకీయాలు చేసే విధానం వాళ్ళకి తెలియదనో అలా మాట్లాడేవారు. కానీ పర్సనల్ అటాక్స్కి ఎప్పుడూ ఆయన వెళ్ళలేదు. కానీ అనేక పార్టీలు మోడీని రాజకీయంగా ఎదుర్కోలేక, వారి వ్యూహాలకు చెక్ పెట్టలేక మోడీని పర్సనల్గా దాడి చేశారు. మోడీ కుటుంబం లేదన్నారు, మోడీకి భార్యను చూసుకోవడం రాదన్నారు, మోడీ తలని ఎక్కడో వదిలేసాడన్నారు, లేకపోతే రకరకాల రూపాల్లో ఆయన్ని కామెంట్ చేశారు. ఇక తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ అసలు కుటుంబమే లేదన్నప్పుడు ఆయన దాన్ని తనకు అనుకూలంగా దేశ ప్రజలంతా తన కుటుంబమే అని చెప్పి దేశ్ కా పరివార్, మోడీ కా పరివార్ అని చెప్పి మొత్తానికి ఆయన ఒక నెరేటివ్ బిల్డ్ చేసుకున్నారు. ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, మోడీని మీరు రాజకీయంగా విమర్శించండి, ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యారో మాట్లాడండి, ఆయన ప్రధానమంత్రిగా 2 సందర్భాల్లో ఏమీ చేయలేదో మాట్లాడండి, మూడోసారి మళ్ళీ అధికారం అనడానికి అర్హత ఉందా లేదా దాని మీద పాలసీ బేస్డ్గా మాట్లాడండి. కానీ ఆయన పర్సనల్గా ఏం చేశాడు, ఆయన వ్యక్తిగతం ఏంటి, ఆయన కుటుంబం ఏంటి, ఇంకోటి అసలు అది నిజంగా అవసరమా? ఇక మరో జాతీయ నేత రాహుల్ గాంధీ, ఇక్కడ బీజేపీ జాతీయ స్థాయిలో చాలామంది నేతలు వాళ్ళు కూడా తక్కువేం తినలేదు. రాహుల్ గాంధీ పెళ్ళెందుకు చేసుకోలేదు, రాహుల్ గాంధీకి పెళ్ళెందుకు కాదు, లేకపోతే ఆయనకున్న పర్సనల్ వ్యవహారాలు ఏంటి, లేకపోతే ఆయన సడన్గా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఇలాంటి విషయాల మీద కూడా చాలా ఎక్కువ మాట్లాడారు. మీరు మాట్లాడాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ ఒక పొలిటీషియన్గా సక్సెస్సా, ఫెయిల్యూరా? రాహుల్ గాంధీ చట్టసభల్లో, పార్లమెంటులో ఎన్నిసార్లు వచ్చారు, ఏ అంశాల మీద మాట్లాడారు, ఆయన సక్సెస్ రేట్ ఎంత? లేకపోతే కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ సమర్థంగా నడిపించగలరా, నడిపించలేకపోతున్నారా? ఈ అంశాల మీద మాట్లాడినంతసేపు ఎవరికి ఇబ్బంది ఉండదు. బికాస్ పబ్లిక్ లైఫ్లో, పొలిటికల్ లైఫ్లో ఉన్నప్పుడు అవన్నీ ప్రశ్నలు సహజంగా వస్తాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ జీవితం అయింది. సరే, ఆయన రాజకీయాల్లో ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు అందరూ వేస్తారు. ఆయన కూడా చాలా వ్యూహాలు వేశాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతా మంచిగా చేశాడంటే ఏ రాజకీయ నాయకుడు 100% ఎటువంటి కార్యక్రమాలు లేకుండా, అంటే అది అవినీతి కానివ్వండి, లేకపోతే రాజకీయంగా కొన్ని సెటిల్మెంట్లు కానివ్వండి, లేకపోతే వ్యూహాలు, ప్రతి వ్యూహాలు కానివ్వండి, లేకపోతే ప్రతిపక్షాన్ని దెబ్బతీసే వ్యవహారం కానివ్వండి,
ఇలాంటివి చేయకుండా ఎవరు రాజకీయాల్లో నిలబడలేరు, నాయకులుగా ఎదగలేరు, పార్టీని నిలబెట్టలేరు, ముఖ్యమంత్రులు కాలేరు. సో రాజశేఖర రెడ్డి విషయానికి వచ్చినా, చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చినా, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చినా, రేపు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చినా, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని చూసినా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని చూసినా, అంతకుముందు చేసిన కాంగ్రెస్ ముఖ్యమంత్రిని చూసినా, మీరు ఎవరి చరిత్ర తవ్వినా కూడా అందులో మంచి, చెడు, లాభం, నష్టం అన్నీ ఉంటాయి. ఏదో ఒక్కటే చేస్తూ రాజకీయాల్లో సస్టైన్ అవ్వడము, ప్రజల మన్నన పొందడము, బలమైన రాజకీయ నేతగా ఎదగడము సాధ్యం కాదు. సో చంద్రబాబు నాయుడు విషయానికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు, అసలు కొంతమంది నాయకులు అయితే వీళ్ళు కేవలం తిట్లలో పిహెచ్డీ చేసి మంత్రి పదవి ఇస్తే, సార్ మీరు మాకు మంత్రి పదవి ఇవ్వండి, మేము 5 ఏళ్ళు ఇదే పని మీద ఉంటామని ఏమన్నా ఒక కమిట్మెంట్ తీసుకొచ్చారా అన్నంత అనుమానం వచ్చేలాగా అదే పని మీద ఉంటారు. అంటే నేను ఇప్పుడు ఏం మాట్లాడట్లా, వాళ్ళు ఎవరెవో పేర్లు మాట్లాడట్లేదు, వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో కూడా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కానీ వ్యక్తిగతమైన దూషణలు ఎంతవరకు అంటే అసెంబ్లీలో ఎవరు ఎవరికి పుట్టారు, ఎవరు ఎవరికి పుట్టలేదు అనే స్థాయికి మన చట్టసభలు దిగజారిపోయాయా? షేమ్ అనిపించదా? చూసే మనకే షేమ్ అనిపిస్తుంది. ఇంతమంది ప్రజలతో ఓట్లు వేయించుకుని అక్కడ చట్టసభల్లో కూర్చుని ప్రమాణాలు చేసి ఆ స్థాయికి దిగజారి మాట్లాడడం సిగ్గనిపించదా? ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. తర్వాత తెలంగాణలో కూడా జరిగాయి కదా. తెలంగాణలో కూడా అనేక మందిని వ్యక్తిగత దూషణలు, లేకపోతే అవినీతి ఆరోపణలు. సరే, అవినీతి ఆరోపణ అంటే పాలసీల్లో భాగం అనుకోవచ్చు. దాని మీద నిజాలు తేలుతాయి. నిజంగా అవినీతి చేస్తే చేసిన వాడు జైలుకి వెళ్తాడు, వెళ్లాల్సిందే. ఇవాళ కేసీఆర్ కుమార్తె కవిత జైల్లో ఉన్నారు, ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. రేపు శిక్ష పడుతుందా, బెయిల్ మీద బయటకు వస్తారో మనకు తెలియదు. సో ఈ అంశాల మీద వ్యక్తిగతమైన ఆరోపణలు అవసరం లేదు. ఆవిడ ఎంత డబ్బు తినేసింది, ఇవి ఆరోపణల వరకు చేస్తే దాన్ని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఉంది, లేదా తన నిర్దోషం తను నిరూపించవలసిన బాధ్యత కూడా తన మీద ఉంది. సో ఈ పాలసీల పరంగా లేకపోతే ఈ అవినీతి వ్యవహారాలు మరకలు ఒక ఎత్తు అయితే, వ్యక్తిగతమైన కామెంట్స్ అందరి మీద వచ్చాయి. ముఖ్యమంత్రి కుమార్తెను చూడకుండా కవిత మీద అన్నారు. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల మీద కూడా వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళే నానా రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే ఏ స్థాయికి దిగజారిపోతున్నారంటే వాళ్ళు, ఆమె పుట్టుక గురించి కూడా వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారంటే అంతకన్నా దిగజారుడు తనం ఉంటుందా రాజకీయాల్లో? అరే, రాజశేఖర రెడ్డి కుమార్తె కాంగ్రెస్ పార్టీ చీఫ్, ఆవిడ రాజకీయాల్లో ఉండకూడదా? రాజకీయాల్లో ఉండే అర్హత లేదా? ఇవేమన్నా ఒక్కళ్ళకే పేటెంట్ హక్కా? ఒక రాజకీయ కుటుంబంలో వారసత్వం అనేది కొడుకైనా కూతురైనా ఎవరైనా వాళ్ళకి ఎందుకు అంబిషన్స్ ఉండకూడదు? వాళ్ళకి ఎందుకు అచీవ్ చేయాలనే ఒక కోరిక ఉండకూడదు? ఇది ఆలోచించడం మానేసి, నో మీరు జగన్మోహన్ రెడ్డికి నష్టం చేస్తున్నారా, ఎస్ మేము మీ మీద దూకుడు చూపిస్తాం, దండెత్తుతాం. ఇంకో విషయం అబ్జర్వ్ చేయాలి మీరు ఇక్కడ. నేనేదో జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వాళ్ళే అంటున్నారని చెప్తున్నాను అనుకుంటున్నారేమో. నో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులు, జనసేన అభిమానులు కూడా అంతే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద కూడా వ్యక్తిగత దోషణలకు దిగుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఈ రోజున మీకు హైప్ ఇవ్వచ్చు, ఈ రోజున దానికి వ్యూస్ రావచ్చు, ఈ రోజున మీరు కాలు రేగలేసుకుని తిరగచ్చు, కానీ ఏ రోజైనా సరే అది రాజకీయాల్లో బ్యాడ్ ప్రెసిడెంట్. అది మీరు నమ్ముకున్న నాయకుడికో లేకపోతే మీరు ఎవరికైతే అనుచరులుగా ఉన్నారో వాళ్ళకేం బలాన్ని ఇవ్వదు, వాళ్ళకి చెడ్డ పేరే తీసుకొస్తుందన్న విషయం ఈ అభిమానులు, కార్యకర్తలు వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలని నా విన్నపం. ఎందుకంటే మీరు ఒక నాయకుడిని పైకి ఎదిగేలా చేయాలనుకున్నప్పుడు, ఎగ్జాంపుల్ జనసేన ఉంది, జనసేన అధినాయకుడిని మీరు ఏదో ముఖ్యమంత్రి చేయాలనుకుంటారు, కానీ మీరు సోషల్ మీడియాలో చేసే పనులు లేకపోతే బయట చేసే పనులు, మీరు మాట్లాడే మాటలు నాయకుడికి బలాన్ని ఇస్తాయా లేకపోతే నాయకుడి ఖ్యాతిని, గౌరవాన్ని తగ్గించేస్తాయా? ఇది ఆలోచించుకోవాలి. ఇక మోడీ గురించి, రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబము లేకపోతే ఆ సభ్యుల మీద వ్యక్తిగత అసాసినేషన్ ఎలా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పావలా కళ్యాణ్ అంటారు, ఆయన్ని ఊరుకుక్కతో పోలుస్తారు, లేకపోతే ప్యాకేజీ స్టార్ అంటారు. ఇంకా ఆయనకు ఉన్న బిరుదులు నాకు తెలిసి ఎవరికి ఉండవు రాజకీయాల్లో. ఆయన ఏదో నిలబడ్డాడు, రాజకీయాలు చేసుకుంటున్నాడు. మీరు నిరూపించండి, ప్యాకేజ్ తీసుకుంటే ఎంత తీసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నాడు కూడా ప్రూవ్ చేసేస్తే గొడవ ఉండదు. సరే, అది పక్కన పెట్టండి. ఇక ఆయన పెళ్లిళ్ళ గురించి సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. రాజ్యాంగంలో, మన చట్టంలో, మన లా మనకి ఇచ్చిన హక్కు ప్రకారం విడాకులు తీసుకునే హక్కు ఎవరికైనా ఉంది, మళ్ళీ పెళ్లి చేసుకునే హక్కు ఎవరికన్నా ఉంది, లేకపోతే సింగిల్గా ఉండే హక్కు ఎవరికన్నా ఉంది, లేకపోతే నచ్చిన వాళ్ళతో ఉండే హక్కు ఎవరికన్నా ఉంది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం. దీనికి రాజకీయాలకి ఏంటి సంబంధం? అంటే పర్సనల్ జీవితంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటే రాజకీయాల్లో ఉండడానికి అర్హులు కారా?
రాజకీయాల్లో అతను ఏదైనా తప్పు చేస్తే, ఇదిగో పలానా వాడి దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశాడు, లేకపోతే పలానా వాడికి ఇంకోటి ఇస్తాను చేశాడు, లేకపోతే ఇదిగో ఇది చేశాడు, ఇది చేశాడు అని మీరు పాలసీల పరంగా రాజకీయ నాయకుడిగా చీల్చి చెండాడేసేయండి, ప్రాబ్లం లేదు. కానీ వ్యక్తిగత జీవితాలు మనకి ఎందుకండి? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే ఒక ప్రెసిడెంట్ సెట్ చేశారు. వారి పార్టీ నాయకులు, వారి పార్టీ అనుచరులు అందరూ ఇదే మాట్లాడతారు. మరి ఆయన కూడా అన్నారు, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఓ ప్రాబ్లం అయితే 30 మంది తిరిగితే ఓకేనా అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన చెప్పులు తీశాడు. ఆయన కూడా నువ్వే నా 4వ పెళ్ళం రా అని ఎందుకు జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకు అలా అనిపించుకోవాలి? సో అదేమన్నా ఆయనకు మైలేజ్ తెస్తుందా పోని తెలియదు నాకు. మరి వారి స్ట్రాటజిస్టులు ఇదే మైలేజ్ ఇస్తుందండి, ఇదే మీరు కంటిన్యూ చేయండి అని చెప్పారేమో మనకు తెలియదు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి మీరు ఆవేశంగా ఏదైనా తిట్టండి సార్, చెప్పులు చూపించండి సార్ అని చెప్పారేమో మనకు తెలియదు. నో. ఒక బాధ్యత గల జర్నలిస్ట్గా నేనేం ఫీల్ అవుతున్నాను, నేను నాయకులు నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే, అంటే దీనివల్ల ఎంతమంది మారిపోతారు, ఎంతమంది చూస్తారు అనేది కాదు, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నేను పర్సనల్గా కూడా వాళ్ళకి రీచబుల్ నేను చెప్పగలను వాళ్ళకి. సో మీతో కలిసి చెప్పే ప్రయత్నం ఒకటి చేస్తున్నాను నేను. రాజకీయాల్ని గౌరవప్రదంగా ఉంచుకుందాము. ఇవాళ యూత్ని రాజకీయాల్లోకి రమ్మని అడుగుతున్నామా? దేశంలో మార్పు రావాలంటే అందరూ రాజకీయాల్లోకి రావాలి, అందరి కంట్రిబ్యూషన్ ఉండాలి. బ్యూరోక్రాట్స్, సామాన్య ప్రజలు, రాజకీయ నాయకుల పిల్లలు, లేకపోతే ఇండస్ట్రియలిస్టులు అందరూ కలిస్తేనే కదా ఒక మంచి సమాజం ఏర్పడుతుంది. సో ఇప్పుడు అమెరికా ఉంది. అమెరికాలో ట్రంప్ ఏం మాట్లాడతారు? ఈసారి నేను గెలవకపోతే రక్తపాతమే అంటారు. ఏంటి దాని అర్థం? అంటే అందరినీ ఓచిపోతే ఏమన్నా కోస్తారా? సో అంటే ఏ దేశంలో ఉన్నా ఏ స్థాయి నాయకుడైనా స్థాయి తగ్గించుకుని మాట్లాడడం అనేది గౌరవం కాదు. అది నేను చెప్పబోయేది. మోడీ గారైనా, రాహుల్ గాంధీ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, బండి సంజయ్ అయినా, కిషన్ రెడ్డి అయినా, అంటే చాలా పేర్లు ఉన్నాయి. మిగతా నాయకుల పేర్లు నేను చెప్పట్లా. మనకి సంబంధించిన 2 రాష్ట్రాల నాయకులు, అలాగే దేశ నాయకుల గురించి చెప్తున్నాం. అంటే ఈరోజు ఏదో కిక్ ఇవ్వచ్చు, 10 మంది కాలు ఎగరేసుకోవచ్చు, లేకపోతే 1,00,000 వ్యూస్ రావచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. కానీ డౌన్ ద లైన్ అది మన గౌరవానికి, లేకపోతే మనకి శోభనిస్తుందా, లేకపోతే గౌరవాన్ని తగ్గిస్తుందా, నిజంగానే మీకు అది మైలేజ్ ఇస్తుందా, నిజంగానే ఓట్లు తీసుకొస్తుందా అనేది కూడా ఆలోచించుకోండి. ఒకవేళ ఓట్లు తీసుకొచ్చిన నాయకులు వాటిని, ఈ ప్రాక్టీసెస్ని తీవ్రంగా బహిష్కరించాలి, అనుచర గణానికి చెప్పాలి. అంటే మీరు పాలసీల గురించి మాట్లాడలేక, దాని మీద మీకు నాలెడ్జ్ లేక, కేటగారికల్గా ఎక్కడ ఫెయిల్ అయ్యారో చెప్పలేక, దాని మీద చీల్చి చెండాడలేక, మీరు అధికారంలోకి వస్తారు ఏం చేస్తారో కన్స్ట్రక్టివ్గా చెప్పలేక, ఇష్టం వచ్చినట్టు పర్సనల్ దాడులు, అసాసినేషన్లు చేయడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? నిజంగానే మిమ్మల్ని ప్రజలు అభిమానిస్తారా? నిజంగానే మీకు ఓట్లేస్తారా? ఆలోచించుకోవాలి. సో దేశంలో కానీ, రాష్ట్రాల్లో కానీ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను వాటిని అన్నిటి జోడికి వెళ్ళట్లేదు. అంటే మనం దిగజారిపోతున్న రాజకీయాలు చేయడము, వాటిలో భాగస్వాములుగా ఉండడము. రాజకీయాలు అంటే రాజకీయ నాయకులకు సంబంధించినవి అనుకుంటున్నారేమో. డియర్ ఫ్రెండ్స్, నో. నేను జర్నలిస్ట్గా నాకు రాజకీయ నాయకులతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉండొచ్చు, ఓకే. ప్రజలుగా మీకు కూడా రాజకీయాలతో ప్రత్యక్షమైన సంబంధం ఉంది. మీరు కూడా రాజకీయాలను శాసిస్తున్నారు, రాజకీయ నాయకుల్ని నడిపిస్తున్నారు మీ ఓటుతోటో, మీ మాటతోటో, ఓకే. ఇవాళ వీళ్ళు ఇలా దిగజారిపోయి మాట్లాడుకుంటూ ఉంటే ఒక వర్గం అసలు ఓటింగ్కి రావట్లా. ఎందుకు రావట్లేదు? అర్బన్ ప్రాంతాల్లో ఎందుకు ఓటింగ్కి జనం రావట్లేదు? లేకపోతే చదువుకున్న వాళ్ళు ఎందుకు ఓటింగ్ వేయట్లేదంటే, అరే బ్రదర్, మీరు డీసెంట్గా పాలిటిక్స్ చేయండి, వాళ్ళతోటి ఫ్రెండ్లీ టర్మ్స్లో ఉండండి, వాళ్ళకి అర్థమయ్యే భాష మాట్లాడండి, వాళ్ళకి ఏం చేస్తామో డెలివర్ చేస్తామో చెప్పండి. చేయలేకపోయినా ఎందుకు చెప్పలేమో నిజాయితీగా ఒప్పుకోండి. రేపు గెలిస్తే ఏం చేస్తామో చెప్పండి. అంతేగాని మీరు ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుని వాళ్ళకే అన్నీ పుష్ చేసేసి మిగతా వర్గాన్ని వదిలిపెట్టేసి, అంటే మీకు అక్కర్లేదు అందరినీ ఇంక్లూజివ్గా కలుపుకుని రాజకీయాలు చేయక్కర్లేదు అనుకుంటే ఎవరు చేయగలిగింది ఏం లేదు. ఎందుకని హైదరాబాద్లో 50% పట్టుకుని ఓటింగ్ దాటదు అంటే, ఎస్, మీరు వాళ్ళకి కనెక్ట్ అవ్వట్లేదు, వాళ్ళకి అర్థమయ్యే భాషలో మీరు కమ్యూనికేట్ చేయట్లేదు. సో ఒకవేళ ఈ తిట్లు, ఈ బూతులు, ఈ దండకాలు, క్యారెక్టర్లు పర్సనల్గా అటాక్ చేయడాలు ఇవే మీకు గొప్పగా మేలు చేస్తున్నాయి, ఇలాగే మీరు ముందుకెళ్తాము అంటే ఓకే, అది మీ ఇష్టం. దాన్ని ఎవరు ఆపడానికి ఎవరికి శక్తి లేదు. కానీ ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుని స్వీయ నియంత్రణ చేసుకోవాల్సిన ఒక అంశం. ఇది ఒక నాది చిన్న ప్రయత్నం. దీన్ని బట్టి ఎంతమంది మారిపోతారు? మహాత్మా గాంధీలు అయిపోమని ఎవరిని అడగట్లా. కానీ రాజకీయ నాయకులు రాజకీయాలు హుందాగా చేయండి అని అడుగుతున్నాను అంతే నేను.
బలం ఎక్కడ చూపించాలి? ఎస్, ఇదిగో నువ్వు ఇక్కడ, నీకు సత్తా లేదు, నువ్వు ఇక్కడ ఫెయిల్ అయ్యావు, నీ ఫెయిల్యూర్ నొప్పుకో, ఇదిగో నేను వస్తే ఇది చేస్తాను అని బల్లగుద్ది చెప్పి అది ప్రజల్లోకి వెళ్ళి ప్రజలను నమ్మించి మీరు నిలబడే నాయకుడు అయితే కనుక మీరు 10 కాలాల పాటు నాయకుడిగా ఉంటారు. కానీ ఈరోజు పబ్బం గడుపుకోవడానికి ఏదో 4 మాటలు మాట్లాడేసి ఎవరి మెప్పో పొందడానికి బిహేవ్ చేస్తే మీ రాజకీయ జీవితము అలాగే ఆ జర్నీ అది మీకు ఎండ్ ఆఫ్ ది డే మీరు చూసుకుంటే మీకు మీరే గౌరవంగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే సిగ్గుపడాల్సి వస్తుందా? ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ ఋషి సైనింగ్ ఆఫ్.